గుడ్ మార్నింగ్. గాడ్ బ్లెస్ యూ ఫ్రమ్ వి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం మెసేజ్ చెప్తున్నానండి. వే 2 న్యూస్ జూనియర్ ఎన్టీఆర్ దేవర -2 పై బిగ్ అప్డేట్. చిన్న వీడియో చెప్తుందండి. వాక్యం న్యాయాధిపతులు 14 అధ్యాయం 1 అది సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల ఒక దాన్ని చూచింది. చిన్న ప్రార్థన చేస్తుందండి. హల్లెలూయా. స్తోత్రం 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 తండ్రి గమర పరిశుద్ధాత్మ మీదే కన్నాగడ మా పంచమంటే సదాకమైంది సుదర్శన ముగ్గులు ఇవి చందుతున్న వాడిని సుదర్శన ముగ్గులు ఇవి చల్లని నన్ను మొప్పదంతారదంతలు నూరంతో ఫలించమంటే మీకంతా మహిమ ప్రభావం తెచ్చుకుంది. నద్రేసు ఆదించేంతవరకు అధ్యక్షుడు ఈ యొక్క వీడియో ఎక్కడ కట్టకుండా పూర్తిగా వచ్చేలా సహాయం చేయండి. నద్రేసు అత్యున్నతంలో హృదయపరం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. అది సుదర్శన ముగ్గులు ఇవి మనం చదువుకున్నది న్యాయాధిపతులు 14 అధ్యాయం 1 సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెలో ఒకదాన్ని చూచాను. అవునండి, ఒక స్త్రీని చూశాడంట, ప్రేమించి తను మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని బట్టి అయితే ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియటం లేదు. అలాగా కాకుండా తన తల్లిదండ్రులకు చెప్పి నేను ఫిలిష్తీయుల కుమార్తె ఒకదాన్ని చూశాను, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని తల్లిదండ్రులకు చెప్పాడు. మరి మన ప్రపంచం మొత్తం మీద ఎలా చేసేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఒకటి నూటికో కోటికో ఒక్కడు కూడా ఉంటారేమో. సో సంవత్సరం జీవిద్దాం. ఇటు కృప దేవుడు మనందరికీ దయచేయండి కాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. హరే స్వాతంత్రం తండ్రి గమర పరిశుద్ధాత్మ విద్య కర్ణాకర సమాపై నుంచి మమ్మల్ని సదాకరమైన తెలుసుమని మేమందరం సంవత్సరంలా జీవించి సంవత్సరంలాగా మంచిగా ఉండి సంవత్సరం ఏసేపులాగా మేము మారి మీకు మహిమకరంగా మీ నామాన్ని కనిపించే విధంగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దుకోమని మీకు అంత మహిమ ప్రభావం తెలుసుకున్నది యేసు అత్యున్నతంలో హృదయపూర్వం ప్రార్థించి అడిగి పొందినాం తండ్రి. ఆమె థ్యాంక్ యూ అండి. అదే సుదర్శన నామకులు ఇవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మెసేజ్ వాట్సాప్ 15 మెసేజెస్ ఫ్రమ్ 5 చాట్స్. మనం ఇందులో ఏసేపు గురించి చెప్పుకున్నామండి. ఏసేపు తను పాలేరుగా ఒక దేశానికి అమ్మబడ్డాడు. సో అమ్మబడ్డ పాలేరుని దేవుడు చూసి దేవుడు తోడై ఉండటం వల్ల ఏసేపు చేసే ప్రతి పనిని దీవించడం వల్ల ఏసేపు ఉన్న ఇంటి యజమాని అయిన పోతీఫరు తన ఇంటి మీద మొత్తం విచారణకర్తగా నియమించాడు. సో తన భార్య ఏసేపుని అప్పుడప్పుడు శోధిస్తూ ఉంటుంది, నాతో పాపం చేయమని. కానీ చేయడు, తప్పించుకొని పారిపోతాడు అనమాట. సో ఆ విధంగా మనందరం అటు దేవుడు మనందరూ దీవించిన కక్క. ఆమె